హే, మందు బాబులకి బంపర్ ఆఫర్. అయితే అందరికి కాదు, ఓన్లీ కామారెడ్డి జిల్లా గుండారం, ఎల్లాపూర్దండ, నడిమితండ ఈ ఊళ్ళో వాళ్ళకే అది. వాళ్ళు గనక ఇవాళ నుంచి ఆ ఊళ్ళల్లో మందు తాగితే ₹1,00,000 ఇస్తారనుకుంటున్నారా? లేదు, వాళ్ళ దగ్గర నుండి ₹1,00,000 వసూలు చేస్తారు. అండ్ స్టఫ్ కింద 7 చెప్పు దెబ్బలు తినిపిస్తారు. అర్థమైందా? ఎస్, ఈ ఊళ్ళో ప్రజలందరూ కలిసి ఈ తీర్మానం చేసుకున్నారు. ఇక నుండి అక్కడ మందు తాగడం నిషేధం, బ్యాన్. తాగిన వారికి ₹1,00,000 జరిమానా విత్ పాత చెప్పుతో 7 దెబ్బలు బహుమతి అని ఆఫర్ ఇచ్చారు. ఆలోచించండి, లిక్కర్తో, తాగుబోతులతో, బెల్ట్ షాపులతో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుంటే ఇలా కొన్ని గ్రామాల ప్రజలు అందరూ కలిసి కూర్చొని పంచాయతీ పెట్టుకొని మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకుంటారు. చెప్పండి. బట్ ఏమైనా బాగుంది అనిపిస్తుంది కదా? దేశం మొత్తం ఇది అమలైతే బాగుంటుంది అని అనిపిస్తుందా? లేదండి, మొత్తంగా అమలు కాకపోయినా పర్వాలేదు, బ్యాన్ దాకా అవసరం లేదు. అలవాట్లు వ్యసనంగా మారకపోతే చాలు. వ్యసనం వాళ్ళనో వాళ్ళ ఊళ్ళనో ఇలా ఇబ్బందులు పెట్టకుండా ఉంటే చాలు. నిషేధాల దాకా అవసరం లేదు. మనిషి కంట్రోల్లో ఉండాలి, అప్పుడే దేశము కంట్రోల్లో ఉంటుంది. సింపుల్.